వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎంపీల ఐక్యత వర్ధిల్లాలి 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 ఎంపీల ఐక్యత వర్ధిల్లాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి హక్కు We want justice. We want justice. We want పనికి సమాన వేతనం ఇవ్వాలి We want justice. శ్వేత, నేను గార్లెదిన్న మండలము కల్లూరు గ్రామంకి ఎంపీఓగా వర్క్ చేస్తున్నాను. మేము 2014లో రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. 2014లో మేము రిక్రూట్మెంట్ అయినప్పుడు మాకు 8,000 జీతం ఇస్తున్నారు. మళ్ళీ 1 ఇయర్కి మాకు 12,000 జీతం చేశారు. 3,000 ఇన్సెంటివ్ ద్వారా 15,000 మాకు జీతం ఇస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు 12,000 జీతంతోనే వర్క్ చేస్తున్నాము. లాస్ట్ చంద్రబాబు ప్రభుత్వంలోనే మేము రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు గురించి వెయిట్ చేస్తూనే ఉన్నాము, ఏమైనా చేస్తారనేసి చాలా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా మాకు ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. ఇప్పటికి మేము రోడ్ ఎక్కి 3వ రోజు అయింది. నిన్న మొన్న శాంతియుతంగా ఏం ధర్నాలు చేస్తున్నాము. ఈ రోజు 3వ రోజు రోడ్ ఎక్కి కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా చేస్తున్నాము. మేము ఇప్పుడు కూడా మేము న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, 35,000 జీతం ఇవ్వండి అని అడుగుతున్నాము. అమ్మాయిలకి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వండి అని అడుగుతున్నాము. ఉద్యోగ భద్రత కల్పించండి అని అడుగుతున్నాము. మాకు హెల్త్ పరంగా ఇన్సూరెన్స్ హెల్త్ బీమా అని అడుగుతున్నాము. మేము రైతు భరోసా కేంద్రంలో విఏలు విహెచ్ఏలు విఎస్ఏలు చేస్తున్నాం. వాళ్ళతో పాటు ఏ విధంగా పనులు చేస్తున్నారో అదే విధంగా మేము కూడా పనులు చేస్తున్నాము. రైతుకు ప్రతి ఒక్క విషయంలోనూ వెన్నెముకలాగే పని చేస్తున్నాము. కానీ వాళ్ళకి మాత్రం 33,000 జీతం ఇస్తున్నారు. మాకు 12,000 జీతమే ఇస్తున్నారు. మేము అగ్రికల్చర్ పరంగా కూడా కాకుండా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, సర్వేలు చేస్తున్నాం, బిఎల్ఓ డ్యూటీకి ప్రతి ఒక్క డ్యూటీ చేస్తున్నా కూడా మేము 12,000 జీతమే మాకు ఇస్తున్నారు. ఈ మా డిమాండ్స్, మా న్యాయమైన డిమాండ్స్ మాకు గుర్తించి ప్రభుత్వం మాకు సహాయం అందిస్తుందని మేము ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్ శివజ్యోతి. నేను బుక్కరాయ సముద్రం దండవారపల్లి విలేజ్ అగ్రికల్చర్ ఎంపీఓగా పనిచేస్తున్నాను. ఈ రోజు మా ఎంపీఓల ముఖ్య కారణం, ఈ పెండోనికి కారణం ఏమంటే, మేము 12 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నామండి. ఎంపీఓగా మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ వస్తున్నాము. రైతుకి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రైతుకు వెన్నెముకగా ఉంటూ ఏ క్రాప్ బుకింగ్ అయితేనేమి, రైతన్న మీకోసం ప్రోగ్రామ్ అయితేనేమి, పంట సర్వేని అయితేనేమి, సాయిల్ శాంపుల్ టెస్టింగ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి వర్క్ చేసుకుంటూ, ఈవెన్ మాతో పాటు ఉన్న సచివాలయ ఎంప్లాయీస్తో పాటునే వర్క్ చేస్తూ ఈ 12 ఏళ్ళుగా మేము కేవలం ఓన్లీ 12,000 జీతంతోనే ఉన్నామండి. ముఖ్యంగా ఇంతకుముందు ప్రభుత్వంలో మమ్మల్ని చంద్రబాబు నాయుడు సార్ గారు తీసుకోవడం జరిగినది. మేము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వచ్చాము. ప్రతి ఒక్కరు మంచి మెరిట్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారానే మేము సెలెక్ట్ అయ్యామండి. దాదాపు 12 సంవత్సరాలుగా ఇదే జాబ్ చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో అయితే మమ్మల్ని ఒక చిన్న పురుగులాగా చూస్తూ కేవలం ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ అయ్యిండు కూడా వేరే చిత్తూరు జిల్లాకు వేయడం జరిగిందండి. చిన్న ఫ్యామిలీస్, ప్రెగ్నెంట్లు ఉన్న చిన్న పిల్లలు ఉన్న అలాగే వెళ్ళి 3 ఏళ్ళు మేము అక్కడ వర్క్ చేసి రావడం జరిగింది. మమ్మల్ని చాలా చిత్రహింసలకు గురి చేశారు ఇంతకుముందు గవర్నమెంట్లో సార్. చిత్తూరుకి వేస్తే కనీసం విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని చూడకుండా చిత్తూరుకి వేసిన తర్వాత అక్కడ 3 ఏళ్ళు మేము చిన్నపిల్లల్ని వేసుకొని ఫ్యామిలీస్ వదిలేసి అక్కడ వర్క్ చేసి వచ్చినాం సార్. కేవలం 12,000 జీతంతోనే సార్. అక్కడి నుంచి ఇక్కడికి ఈ డిస్టిక్కి రావడానికి కూడా మేము చాలా పాటలు పడుతూ చాలా అందరినీ అడుక్కుంటూ ఈ డిస్టిక్కి రావడం జరిగింది. ఈ డిస్టిక్ వచ్చిన తర్వాత కూడా మాకు 12,000 జీతంతోనే ఇస్తున్నారు సార్. ఒక సంవత్సరం కిందట కానీ మన ఎవరైనా సార్, మాకు పవన్ కళ్యాణ్ సార్ కానీ ఈ వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ సార్ కానీ ఎవరైనా మా చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ సార్ కానీ దయచేసి మాకు శాలరీ హైక్ సార్. మేము అడుగుతున్నది కేవలం మా పనికి సార్, మా కష్టాన్ని గుర్తించి సమాన పనికి సమాన వేతనం సార్. దయచేసి మాకు 35,000 జీతం పెంచేలాగా కోరుతున్నామండి. అలాగనే మాకు నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్టుకు వచ్చేలాగా దయచేసి చూస్తారని మీ ప్రభుత్వ అధికారులను కోరుతున్నామండి. దయచేసి మాకు ఈ ఈ అవకాశాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముమ్మల్ల నాగరాజు, నేను రాష్ట్ర అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని. అయితే అనంతపురం జిల్లా 6 డివిజన్లకు సంబంధించినటువంటి మల్టీపర్పస్ సెక్షన్ ఆఫీసర్స్ అందరము గత 2 రోజుల నుంచి, అనగా 20 నుంచి 25వ తేదీ వరకు మేము మా కమిషనర్ గారికి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర అసోసియేషన్ మేరకు ఈరోజు అన్ని జిల్లాలలో ఇదే శాంతియుత నిరసన ఉద్యమం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్నటి రోజు
మరియు మొన్నటి రోజు డివిజన్ స్థాయి ఉద్యమాలు చేశాము. మరి డివిజన్ స్థాయి జరిగినటువంటి ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలకు వివిధ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతుగా తెలియజేస్తూ మరి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ సంఘం వారు పూర్తి సహాయ సహకారాలతో మా అసోసియేషన్కు, మా సిబ్బందికి సహకారాలు అందిస్తామని వారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున మా ఎంపీఓస్ అందరూ రిక్వెస్ట్ చేయడం ఏమిటంటే, మా 12 ఏళ్ల కష్టాన్ని గుర్తించండి. మరి 12,000 జీతంతో చాలని బతుకులని మేము నడుపుతూ వస్తున్నాం. మరి ఈ జీవన విధానాన్ని మారాలంటే కనీసం ప్రభుత్వం స్పందించి మాకు ఏకైక డిమాండ్గా ఉన్న 35,000 రూపాయల జీతాన్ని ఈరోజు అంటే మా నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం గుర్తించి వెంటనే 35,000 రూపాయలు సమాన పనికి సమాన వేతనాన్ని కల్పిస్తారని, అలాగే మరి మార్చికి రెన్యువల్ అయిపోయింది. మరి మార్చి నుంచి 5 నెలల జీతాలు పెండింగ్ కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం స్పందించి దీనిని కూడా రెక్టిఫై చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతమంది పాల్గొన్నారు ఈ ధర్నాలో? ఈ రోజు జరిగినటువంటి ఈ ధర్నాలో 102 మంది పాల్గొన్నాం సార్. 102 నిరవధికంగా లేకపోతే నిరవధికంగా శనివారం వరకు జరుగుతుంది. ఈ రిలే నిరాహార దీక్ష శాంతియుత నిరసన కార్యక్రమము శనివారం వరకు జరుగుతుంది. ఇదే లెటర్ తీసుకోండి.